ఒకటికెళ్ళి 5వ తరగతి దాకా ఊర్లోనే చదువుతారు చాలా మంది. హై స్కూల్ లేకుంటే పక్కూరికి పోవాలి. 10 అయినాక ఇంటర్ చదవాలంటే టౌన్కు రావాల్సిందే. డిగ్రీలు పీజీలు చేయాలంటే పట్నం వస్తుంటారు. ఈడైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి. జరంత పేరున్న కాలేజీలో చదివితే జాబులు సుతా అల్కగా దొరుకుతాయని ఆపొచ్చన. గిట్లనే డిగ్రీలు అయినాక ఈడనే కోచింగ్లు తీసుకొని గవర్నమెంట్ జాబులు కొట్టొచ్చు. కొందరు ఈ రూట్లో పోతే ఇంకొందరు గా దేశం దిక్కు చూసుకుంటారు. అయితే అమెరికా కథ ఎట్లుందంటే దొంగతనంగా ఉంటే వాతలు పోయేటోళ్లకు కోతలు. రూల్స్ తప్పి బతకబోయినోళ్లను వాపస్ మర్రగొట్టే కార్యం దిగ్విజయంగా నడుస్తుంది కదా. ఇక స్టూడెంట్ వీసాలు గోష్ఠుడికిన జోరుంది. మా కాడ చదువు చక్కగా చెప్పరు, మీ దేశంలోనే చదువుకుంటామని అన్ని దేశాలకు వెళ్ళి 6,79,000 మంది దరఖాస్తు పెడితే 4 లక్షల మందికే అమెరికా పోయే భాగ్యం వచ్చింది. మళ్ళా అంటే 100కి 41 పాళ్ళు కోత పడ్డట్టు. మా నోళ్ళ కాంచెలి పోతోలు సుత 100కి 38 మంది తగ్గిండ్రు. 10 ఏండ్లల్లా ఎన్నడు గింత తక్కువ మంది పోలేదట. ఆడైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి, చదువు మస్తు చెప్తారు, మంచి మంచి జాబులు వస్తాయి. ఆశ్రమం అయితే అమెరికాలని అడ్డా పెట్టొచ్చని శితం మంది పోయే వరకు ఆ దేశం నిండా ఏరే దేశ పొల్లే ఎక్కువ పడుతుండట. కొలువు చేసుకుంటా గ్రీన్ కార్డ్ సంపాదిస్తే అమెరికోళ్ళ కింద లెక్క. గిట్లయితే మా ఓళ్ళకి తిప్పలైతాందని రూల్స్ స్ట్రిక్ట్ చేసి కాగితాలు కత్పలు కరెక్ట్ లేవని స్టూడెంట్ వీసాలు ఇస్తలేరు ఎక్కువ. ఇక రేపు ఇంకేం చేస్తారో నుల్లా. చదువులకు జాబులకు అమెరికా కాకుండా ఇంకేదైనా దేశం చూసుకుంటే మంచిది.